హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆ కేసు విచారణ నిమిత్తము ఈరోజు కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఏసీబీ ఆఫీస్కి పిలవడం జరిగింది. ఇందులో భాగంగా కేటీఆర్ ఇందాకే ఏసీబీ ఆఫీస్కు రావడం జరిగింది. అయితే మార్గం మధ్యంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ను అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ ఒక్కడే కాకుండా కేటీఆర్ తన తలుపు లాయర్లను తీసుకొని ఈ విచారణకు రావడం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ లాయర్లను తీసుకొని రావడాన్ని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళు ఇందులో భాగంగా మీరు వస్తే మీరు ఒక్కరే రావాలి, కానీ లాయర్లకు మేము పర్మిషన్ లేదు, మేము అడిగే ప్రశ్నలకు మీరు ఒక్కరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది, కానీ లాయర్ల మాట మేము వినము, ఇది ప్రాథమిక విచారణ, మీ స్టేట్మెంట్స్ మేము రికార్డ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఏసీబీ అధికారులు కేటీఆర్కు వెల్లడించారు. అయితే కేటీఆర్ దానిపై స్పందిస్తూ నేను మాట్లాడేది ఏం లేదు, మా తరఫున లాయర్లు అన్నీ మాట్లాడతారు అని చెప్పేసి ఆయన అధికారులతో వాగ్వాదం చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేటీఆర్ మరోసారి స్పందిస్తూ మీరు ఏదైతే నన్ను ప్రశ్నలు అడదలుచుకున్నారో దానికి ఏదైతే నా వివరణ ఉందో ఇందులో వివరంగా పూర్తిగా రాసి పెట్టానని చెప్పేసి కేటీఆర్ ఏదైతే తన లెటర్ ఉందో అది ఏసీబీ అధికారులకు ఇవ్వడం జరిగింది. మీరు పర్మిషన్ ఇస్తే మా లాయర్లను తీసుకొని నేను వస్తాను, పర్మిషన్ ఇవ్వండి, లేదంటే నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అవన్నీ ఈ లెటర్లో పొందుపరచానని చెప్పని లెటర్లు తీసుకోండి అని చెప్పేసి ఏసీబీ అధికారులకు లెటర్ అందించి కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ భవన్కు వెనక్కి మళ్ళీ వెళ్ళడం జరిగింది. అయితే మొత్తంగా ఈ ఫార్ములా రేస్ అనేది ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే విదేశీ మారక ద్రవ్యం ఉంటుందో, ఏదైతే ఆ బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, తర్వాత మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా చేయకుండా సప్పులు లేకుండా కూడా ఆ డబ్బుల్ని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో దాదాపు ఒక 55 కోట్ల స్కామ్ జరిగింది. చూసి చూడనట్టు ఉండుంటే ఒకవేళ మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఉండుంటే దాదాపు ఒక 600 నుంచి 1000 కోట్ల స్కాము ఇందులో జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఆ స్కాము 55 కోట్ల దగ్గర ఆగిపోయిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఆ 55 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అందులో అప్పటి ఐఏఎస్ అధికారి, తర్వాత అప్పటి హెచ్ఎండిఏ కమిషనరు, తర్వాత వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది. అందులో కేటీఆర్ను కూడా A1గా చేర్చడం జరిగింది. అయితే ఆ కేసు విచారణ నిమిత్తం ఈరోజు ఏసీబీ అధికారులు ఇక్కడికి కేసీఆర్ని పిలిపించడం జరిగింది ఏసీబీ ఆఫీస్కి. అయితే ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ ఒక్కడ రాకుండా కూడా తన తరపు లాయర్లను కూడా తీసుకొచ్చి ఆ కేసు పైన కూడా తన వివరణ ఇవ్వదలుచుకుంటే దానికి ఏసీబీ అధికారులు అనుమతించలేదు. అయితే ఏదైతే చెప్పాలనుకున్నాడో అదంతా కూడా నేను లెటర్లో రాశాను, లెటర్ తీసుకోండి అని చెప్పేసి ఏసీబీ అధికారులకు లెటర్ ఇచ్చి కేటీఆర్ వెనక్కి మళ్ళడం జరిగింది. అయితే దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఏసీబీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, అయితే చట్టంలో లొసుగులు అంటే చట్టం ఏం చెప్తుంది అసలు, అంటే అట్లా లెటర్ వచ్చేసి వెళ్ళిపోవచ్చా, మరి దీన్ని ఏ విధంగా చట్టం తీసుకుంటుంది, అధికారులు ఏ విధంగా దీన్ని చర్యను ఏ విధంగా చూస్తారు, అసలు అట్లా గేట్ దగ్గరికి వచ్చి ఆ రోడ్డు మీద లెటర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చా, మరి సామాన్య జనాల మీద కూడా కేసు అయినప్పుడు ఆ సామాన్య జనం కూడా వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో, మీరు ఏం అడగదలుచుకుంటున్నారో, మీకు నేను చెప్పాలనుకున్న ఇదని చెప్పేసి లెటర్ మీద రాసిపెట్టి అట్లా ఇచ్చిపోవచ్చా, మరి దీనిపై చట్టం ఏమంటుంది, అధికారులు దీనిపై ఏమని ఇస్తారు, లేకపోతే అధికారులు మరొకసారి నోటీసులు అందజేసి మరొకసారి రమ్మని పిలుస్తారా. అయితే కొంత ఇన్సైడ్ వర్గాల టాక్ ఏంటంటే విచారణ పేరుతో పిలిచి కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు, జైలు వేస్తారు, అందుకోసమే లోపలికి వెళ్తా లాయర్లతో వెళ్ళాలని చెప్పేసి కేటీఆర్ ఒక పక్కా స్కెచ్తోని ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి విశ్లేషకులకు భావిస్తున్నారు. అంటే లోపలికి వెళ్తే అరెస్ట్ చేసి అటు నుంచి అంటే జైలుకి తీసుకెళ్ళిపోతారేమో, అందుకే లాయర్లు నింబడి తీసుకొస్తే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఆ చట్టాన్ని ముందు పెట్టుకొని బయటకు వెళ్ళవచ్చు అని చెప్పేసి కేటీఆర్ భావించే ఆ లాయర్లు కూడా ఎంబడి పెట్టుకొని వచ్చిండు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఏమైనా కూడా చట్టం ఇప్పుడు ఏం చెప్తుంది, మరి చట్టంలో ఈ అవకాశం ఉందా లేదా, రోడ్డు మీదనే ఇచ్చేసి ఇదేనా పర్మిషన్, ఇదేనా లెటర్ మీరు తీసుకొని పోండి అని చెప్పేసి మరి చట్టం అలో చేస్తుందా, లేదంటే ఇది కూడా ఒక తీవ్రమైన చర్యగా పరిగణించి ఏసీబీ అధికారులు మరొక కేసు ఏమైనా నమోదు చేసి కేటీఆర్పై చర్యలు తీసుకుంటారా, మరి లేదంటే కేటీఆర్ ఇచ్చిన లెటర్తో సాటిస్ఫై అయిపోయి ఆ విచారణ ఇక్కడితోనే స్టాప్ చేస్తారా, ఈ అంశాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తారా అనే విషయాన్ని కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. మొత్తంగా ఇది పరిస్థితి. ఇందాకే వచ్చి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాయర్లను తీసుకొని లోపలికి వస్తాను నేను అని కేటీఆర్, మీరు ఒక్కరే రావాలి అని చెప్పేసి ఇటు పోలీసులు ఏసీబీ అధికారులు, ఇదంతా కూడా ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసులు ఏదైతే కేటీఆర్ లెటర్ ఇచ్చారో లెటర్ తీసుకుని ఏసీబీ అధికారులు కూడా తదుపరి విచారణ నిమిత్తం మరొకసారి మరి నోటీసులు అందించే, లేకపోతే చట్టం ఏం చెప్తుంది దానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు స్టేట్ ఇంటూ పొలిటికోస్ మీడియా. కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ ఇచ్చి నేరుగా బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్కు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇది.
ఇక్కడికి కేటీఆర్ ఇందాకే చేరుకోవడం జరిగింది. లోపల ఒక రూమ్లో వెళ్ళి కేటీఆర్ కూర్చోండి వాళ్ళ లాయర్లతో రాబోయే పరిణామాలు ఏంటి, వాటిపై మనం ఎలా స్పందించాలి, వాళ్ళు ఏ నోటీస్ ఇస్తే మనం దానికి ఏ విధంగా రిప్లై చేయాలి, చట్టంలో ఏమైనా లొసుగులు ఉన్నాయా, లేకపోతే చట్టాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం పెట్టిన కేసులు ఏమైనా లొసుగులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ దీని పరిస్థితి ఏంది, ఆ కేసు పూర్వపరాలు ఏంది కూడా మొత్తం లాయర్లతో కూర్చుండి లోపల చర్చ చేస్తున్నారు కేటీఆర్. ప్రస్తుతం మనం ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున అంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, మరి విచారణ పేరుతో లోపలికి పిలిచి లోపలేస్తారా, అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కు కూడా తరలి రావడం జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వివిధ ఏరియాల నుంచి, హైదరాబాద్ నలుమూలల నుంచి, జిల్లాల నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా ఏంది, విచారణ పేరుతో పిలిచి లోపలేస్తారా ఏంది అని చెప్పేసి కూడా అందరూ భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భారీ ఎత్తున వెహికల్స్ కూడా వస్తున్నాయి, భారీ ఎత్తున నాయకులు కూడా వస్తున్నారు. కేటీఆర్ ప్రజెంట్ లోపల ఆ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, లోపల కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ అంశంపై మరి ప్రెస్ మీట్ పెడతారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు ఆల్మోస్ట్ ఆ విచారణ కేటీఆర్ డుమ్మా కొట్టాడని చెప్పుకోవచ్చు. నేను ఎలాంటి విచారణకైనా వస్తాను, ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని చెప్పేసి అని ఆ గేటు ఆ బయట రోడ్డు మీదే కేటీఆర్ తెలపడం జరిగింది. ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి దాదాపు ఏసీబీ ఆఫీస్కు 300 మీటర్ల దూరంలో ఉండి ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. లాయర్ కూడా ఏసీబీ కార్యాలయానికి అనుమతి ఉందా లేదా అని అడిగితే కోర్టు అనుమతి ఉంటేనే న్యాయవాదిని అనుమతి ఇస్తామని చెప్పని ఏసీబీ అధికారులు కేటీఆర్కు తెలపడం జరిగింది. అయితే మా లాయర్ రాకపోతే నేను కూడా రాను అని చెప్పేసి అని కేటీఆర్ మీరు ఏదైతే ప్రశ్నలు అడగదలుచుకుంటున్నారో నా వివరణ ఇది అని చెప్పేసి అని మీరు ఏం అడిగినా అడగకపోయినా నేను చెప్పేది ఇదే అని చెప్పేసి అని బాజాబ్తో ఒక లెటర్ రాసేసి ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి కూడా కేటీఆర్ వెనక్కి తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం ఆ కేటీఆర్ వెనక్కి వచ్చి ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉందో ఈ పార్టీలో మకం వేయడం జరిగింది. లోపల కూడా తలుపులు పెట్టుకుని డోర్ల ఒక రూమ్లో కూర్చోండి ఆ న్యాయ నిపుణులతో ఆ లాయర్లతో మాట్లాడుతారు. ఇప్పుడు మనం చేసిన చర్యకు రేపు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం అధికారులు ఏం విధంగా స్పందిస్తారు, వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు, మరి ఇదేమైనా చట్టాన్ని అతిక్రమించినట్టు అయిద్దా, మరి ఇదొక ఇంకొక కేసు అవుతుందా, లేకపోతే దీని మీద ప్రభుత్వం స్పందన, అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది, అది వస్తే మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే విషయాలు కూడా కేటీఆర్ లోపల లాయర్లతో మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశంపై కూడా ఆ కేటీఆర్ బయటకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడే మనం చూడొచ్చు హరీష్ రావు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే చేరుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చే కేటీఆర్కు సంఘీభావం తెలపడం జరుగుతుంది. అసలు ఈ ఫార్ములా రేస్ కేసు అంటే ఏంటిదని కూడా మనము ఇదివరకు పొలిటికల్స్ మీడియాలో క్లియర్గా మనం చెప్పడం జరిగింది. దానిపైన కూడా స్పెషల్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు వీడియో లిస్ట్లోకి వెళ్తే ఆ ప్లేలిస్ట్లో కూడా ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన మొత్తం కేసు డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి. మరొకసారి ఆ కేసు గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లోపల కేటీఆర్ ఏదైతే ఏసీబీ ఆఫీస్ విచారణకి వెళ్ళి లోపలికి వెళ్ళడం జరిగింది. కేటీఆర్కు సంఘీభావంగా కేటీఆర్కు మద్దతు తెలపడం కోసం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు కూడా తరలి వస్తున్నాయి. లోపల అందరూ కూడా 1 by 1 వెళ్ళి కేటీఆర్ని కలిసి అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇలా కేటీఆర్ని ఇట్లా అరెస్ట్ చేస్తారు ఏంది అని చెప్పేసి అని కూడా వాళ్ళందరూ భారీ ఎత్తున మోహరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆఫీస్లో. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అసలు మీ అందరికీ కూడా ఒకసారి పొలిటికల్స్ మీడియా ప్రేక్షకులకు క్లియర్గా చెప్పాలంటే ఈ ఫార్ములా రేసింగ్ అంటే ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది ప్రభుత్వం. అయితే ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండిపై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇది సక్సెస్ కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FEOతో పురపాలక పట్టణాభివృద్ధి అంటే MAUD 2023 అక్టోబర్లో ఒప్పందం కూర్చుకుంది. ఇందుకు HMDA 55 కోట్లు FEOకు చెల్లించింది. అయితే రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఏదైతే FEO సంస్థ ఉందో దానికి చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ నిధులు
ఆ డబ్బులు చెల్లించాలని చెప్పేసి గుర్తించింది. అయితే విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై అప్పుడు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు కేసును ఏసీబీ చేతికి అప్పగించింది. అయితే ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పందించాడు. ఏదైతే ఈ రేస్ కేసు ప్రభుత్వం తరపున కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని, కానీ హైదరాబాద్కు వచ్చిన ప్రయోజనం 700 కోట్లని కూడా కేటీఆర్ గతంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని కేటీఆర్ అప్పట్లో గుర్తు చేయడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేస్ మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రాష్ట్రానికి 2500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా అప్పుడు కేటీఆర్ దీనిపై కూడా స్పందించడం జరిగింది పలుమార్లు. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇందులో అంటే ఈ 55 కోట్ల ఏదైతే విదేశీ డబ్బును ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా చెల్లించారని చెప్తున్నారో దానిపైన కూడా ఈ ఏసీబీ కేసు నమోదు చేస్తే అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా A1గా చేర్చింది. అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా A3గా చేర్చింది. అయితే ఈ వ్యవహారంలో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకొని కూడా ఏసీబీ వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కేటీఆర్ పై నమోదు చేసి విచారణ కూడా పిలవడం జరిగింది. అయితే ఇందులో విదేశీ మారక ద్రవ్యం ఉండడంతో బ్రిటన్ పౌండ్లలో కూడా ఆ విదేశీ సంస్థకు డబ్బులు అందజేయడంతో ఏదైతే అంటే ఈడీ అనేది ఎప్పుడు కూడా మనీ లాండరింగ్ విషయంలో ఈడీ డైరెక్ట్ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మనీ లాండరింగ్లో అప్పుడు ఈ మనీ లాండరింగ్ అసలు ఏంది, పైసలు ఏంది, కథ ఏంది, ముచ్చటైంది, గట్ల పైసలు గట్లెట్లు ఇస్తారు, ఇది ఏ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలో విదేశీ మారక ద్రవ్యం అంటే మనకు ఎంత ఇంపార్టెంట్, ఎంత చాలా కీలకమైనది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు. అలాంటి ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆ విదేశీ డబ్బును కూడా విదేశీ కంపెనీకి అనుమతి లేకుండా ఏ విధంగా చెల్లిస్తారో, చెల్లింపులు ఎట్లా జరిగినాయని చెప్పేసి అని డైరెక్ట్ ఈడీ రంగంలోకి దిగి ఈ కేసుపై కూడా ఈడీ కేటీఆర్ను విచారణకు పిలుస్తుంది. అయితే మొత్తంగా ఈడీ కూడా ఎంటర్ అవడంతో ఈ విషయం దాదాపు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఈడీకి అధికారులు ఉంటాయి మనీ లాండరింగ్కి సంబంధించి. కాబట్టి మనీ లాండరింగ్ అంశంలో కేటీఆర్ పాత్ర ఏంది, అప్పటి ఐఏఎస్ అధికారి పాత్ర ఏంది, తర్వాత అప్పటి చీఫ్ ఇంజనీర్ పాత్ర ఏంది అనే విషయం పైన కూడా ఈడీ మరికొద్ది రోజుల్లో కేటీఆర్ను దర్యాప్తు చేసే అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఏసీబీ ఇవాళ విచారణకు పిలవడము. గతంలో పిలిస్తేనే ఏసీబీ అప్పుడు కోర్టు 15 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పిన ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు డిసెంబర్ 31కు ముందే అరెస్ట్ అవుతాడు. ఆ కేటీఆర్ జనవరి 1వ తారీఖు వరకు అంటే ప్రజలంతా డిసెంబర్ 31 మూడ్లో ఉంటే కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తా అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. కానీ కోర్టు కేటీఆర్కు రిలీఫ్ ఇస్తూ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు 10 రోజుల వరకు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడంతో క్వాష్ పిటిషన్ వేస్తే తీర్పు రావడం జరిగింది. అందులో భాగంగానే ఆ గడువు ముగియడంతోనే మళ్ళీ ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ను కోర్టుకు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడము, రమ్మని చెప్పేసానంటే ఇక లోపలికి వెళ్ళకుండా అధికారులు లాయర్లను తీసుకొని కేటీఆర్లు వెళ్ళడము, కేటీఆర్ లాయర్లకు అనుమతి లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం, ఆయన ఒక లెటర్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి రావడం, ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో కూడా కేటీఆర్ అడ్డా వేయడం, ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున రావడము, ఇక్కడ అందరూ కూడా ఆయన పరామర్శించి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కు తరలి రావడం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది మొత్తంగా ఇక్కడ పరిస్థితి. అంటే అధికారులు ఇట్లా కేటీఆర్ చర్యపై ఏ విధంగా స్పందిస్తారు, మరి వాళ్ళు మరోసారి నోటీస్ ఇస్తారా, మరి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, తర్వాత చట్టం ఏం చెప్తుంది, ఏసీబీ అధికారులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు, మరొకసారి నోటీసులు అందజేస్తారా, డైరెక్ట్ చట్టాన్ని అతిక్రమించారని చెప్పని కేటీఆర్ని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి తరలిస్తారా, అసలు ఈ విషయం ఏందని కూడా మనం రాబోయే రోజుల్లో మరికొద్ది గంటల్లో కూడా తెలుసుకుందాం. మీరు అప్పటి వరకు స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.